గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఛానల్ సెక్షన్ ఆర్ సి సెక్షన్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మనం యాంగిల్ సెక్షన్ లేదా ఎల్ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఛానల్ సెక్షన్. దేనికైనా మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ సెంట్రాయిడ్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాతే ఫర్దర్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడానికి అవుతుంది. ఇది కాంపోజిట్ సెక్షన్, దట్ ఈజ్ ఛానల్ సెక్షన్. ఇది కాంబినేషన్ ఆఫ్ 3 రెక్టాంగిల్స్. దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. నేను ఇలా డివైడ్ చేస్తున్నాను 3 పార్ట్స్గా 1, 2 and 3. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇండివిజువల్ డైమెన్షన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇండివిజువల్ డైమెన్షన్స్ లేకపోతే అక్కడ ఉన్న డైమెన్షన్స్ని బట్టి మనమే డ్రా చేయాలి. ఫస్ట్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను 120 × 20. ఎస్. సెకండ్ కాంపోనెంట్ తీసుకుంటే ఇదేమో 10 సరిపోయింది, ఇక్కడ పోయేసరికి 120 ఉంది. 120 ఇన్ ద సెన్స్ ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ 20 కలుపుకొని ఉంది. ఇక్కడ 20 తీసేయాలి, ఇక్కడ 10 తీసేయాలి. టోటల్ 30 తీసేస్తే 120లో విల్ గెట్ ఓన్లీ 90 అండ్ నాట్ అప్ టు దిస్ లెవెల్, ఇక్కడ దాకే. సో వీ గాట్ ఇండివిజువల్ డైమెన్షన్స్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ 90 × 10. ఇట్లా మనకి 3 రెక్టాంగిల్స్కి ఇండివిజువల్ డైమెన్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయాలి. A1 ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 1, దట్ ఈస్ 120 × 20 2400 mm². ఓకే. అండ్ A2 ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 2, విడ్త్ ఎంత 10, మనకి హైట్ 90. 10 × 90, దట్ ఈస్ 900 mm². అలాగనే A3 విడ్త్ ఏమో 90, హైట్ ఏమో 10. సో 90 × 10 అగైన్ 900 mm². ఇప్పుడు 3 రెక్టాంగిల్స్ యొక్క ఏరియాస్ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు x1, x2, x3 క్యాలిక్యులేట్ చేద్దాం. x1, x2, x3 చేయాలంటే రెఫరెన్స్ పాయింట్ కావాలి. దిస్ ఈజ్ అవర్ రెఫరెన్స్ పాయింట్, లోయర్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ అండ్ 0,0 పాయింట్. మనం x1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలాసార్లు నేను వీడియోస్లో చెప్పాను, మనం y యాక్సిస్ని రెఫరెన్స్కి తీసుకోవాలి. అలాగనే y1, y2 తీసుకున్నప్పుడు వీ నీడ్ టు టేక్ x యాక్సిస్ యాజ్ రెఫరెన్స్. ఇప్పుడు x1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే ఈ లైన్కి టచ్ అయిందో లేదో చూడండి, మన ఫస్ట్ రెక్టాంగిల్. సో ఈ లైన్కి టచ్ అయింది కాబట్టి కరెక్ట్గా దీంట్లో హాఫ్ 120/2 60 mm. అలాగనే x2 కూడా కాంపోనెంట్, అంటే ఆ రెక్టాంగిల్ మనకి ఇక్కడ టచ్ అయింది ఈ లైన్ y యాక్సిస్కి, కాబట్టి డైరెక్ట్గా దీని విడ్త్లో హాఫ్, దట్ ఈస్ 10/2 5 mm. అలాగనే x3 ఈ కాంపోనెంట్ కూడా మనకి ఈ లైన్కి టచ్ అయింది y యాక్సిస్ లైన్కి, కాబట్టి డైరెక్ట్గా దీని విడ్త్లో హాఫ్ 90/2, దట్ ఈస్ 45 mm. We got x1, x2, x3. Now x bar, that is equals to formula sigma ax by sigma a. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే a1 x1 plus a2 x2 plus a3 x3 హోల్ డివైడ్ బై a1 plus a2 plus a3. వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. a1 2400, x1 60 and a2 900, x2 5, a3 also 900 and x3 45 whole divided by 2400 plus 900 plus 900. దీన్ని క్యాలిక్యులేటర్లో టైప్ చేద్దాం మనం. 2400 × 60 plus 900 × 5 plus 900 × 45 divided by 2400 plus 900 plus 900 will get 45 mm. This is x bar. Now we will calculate y1, y2, y3. y1 అన్నప్పుడు x యాక్సిస్ లైన్ని రెఫరెన్స్కి తీసుకుంటాం. ఫస్ట్ కాంపోనెంట్ ఈ లైన్కి టచ్ అయిందా? ఎస్, టచ్ అయింది కాబట్టి డైరెక్ట్గా దీని యొక్క హైట్లో హాఫ్ 20/2, దట్ ఈస్ 10 mm. అలాగనే y2
y2 మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, అంటే సెకండ్ కాంపోనెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది, మన లైన్ ఏమో ఇక్కడ ఉంది. ఫస్ట్ ఈ గ్యాప్ని యాడ్ చేసుకోవాలి. 20 ప్లస్ ఈ హైట్లో హాఫ్ 90/2 అంటే ఇది ఒక 45 ఒక 20 65 mm. అండ్ అగైన్ y3 ఇక్కడ ఎక్కడ ఉందంటే కాంపోనెంట్ 3 ఇక్కడ ఉంది, మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం అంటే ఈ గ్యాప్ని యాడ్ చేయాలి. ఇది ఒక 20 ఇది ఒక 90. 20 ప్లస్ 90 ప్లస్ ఈ హైట్లో హాఫ్ 10/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఒక 110 ఇది ఒక 5 టోటల్ 115 mm. We got y1, y2, y3. Now we can calculate y bar. Y bar equals to sigma a ay by sigma a. That is equals to direct substitute చేస్తున్నాను. a1 y1. a1 is 2400 into y1. y1 is 10 and a2 900. y2 is 65, a3 900, a3 900, a3 900 into y3 115 whole divided by 2400 plus 900 plus 900 that is equals to మనం క్యాలిక్యులేటర్లో టైప్ చేస్తే 2400 ఇంటూ 10 ప్లస్ 900 ఇంటూ 65 ప్లస్ 900 ఇంటూ 115 డివైడ్ బై 2400 ప్లస్ 900 ప్లస్ 900 విల్ గెట్ 44.28. 44.28 mm. x bar comma y bar equals to 45 comma 44.28. ఇలా మనం x బార్ అండ్ y బార్ కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత IXX అండ్ IYY రెండు కనుక్కుంటాం. నాకు కావాల్సిన డేటా అంతా ఇక్కడ రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే IXX క్యాలిక్యులేట్ చేస్తాను. ఫస్ట్ IXX ఈక్వల్స్ టు ఇక్కడ మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి IXX1 IXX2 ప్లస్ IXX3. ఫస్ట్ IXX1 క్యాలిక్యులేట్ చేస్తాను. 1 ఈక్వల్స్ టు జనరల్గా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిందే IXX అంటేనే మనకేం రావాలి B1 D1 క్యూబ్ బై 12. మామూలుగా BD క్యూబ్ బై 12 1 వచ్చింది కాబట్టి B1 D1 క్యూబ్ బై 12 యాజ్ పర్ పారలాక్సిస్ థీరం అగైన్ A1 HY1 స్క్వేర్. మామూలుగా HY వస్తుంది, x వచ్చినప్పుడు y రావాలి, 1 కాబట్టి 1 HY1 స్క్వేర్. HY1 అంటే ఏం లేదు, మనకు మామూలుగా y బార్ మైనస్ y1నే వీ కాల్ ఇట్ యాజ్ HY1. దేర్ఫోర్ HY1 ఈక్వల్స్ టు y బార్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 44.28 మైనస్ y1 10 mm విల్ గెట్ 34.28 mm. ఇప్పుడు మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. B1 విడ్త్ ఆఫ్ ఫస్ట్ వన్ 120, D మీన్స్ డెప్త్ ఎంత ఉంది 20 క్యూబ్ బై 12 ప్లస్ ఏరియా A1 2400 ఇంటూ HY1 ఇందాక చేసాం కదా 34.28 స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాలిక్యులేటర్లో టైప్ చేద్దాం. 120 ఇంటూ 20 cube divided by 12 plus 2400 into 34.28 square will get 29,00284.16 mm power 4. We got IXX1. Now IXX2 same. ఇక్కడ B1 D1 బదులు ఇక్కడ ఏమొస్తుంది B2 D2 క్యూబ్ బై 12 ప్లస్ A2 HY2 స్క్వేర్. HY2 ఇక్కడ నుంచే తీసుకున్నాను నేను. HY2 ఈక్వల్స్ టు ఇలా ఇక్కడ ఎలాగైతే y బార్ మైనస్ y1 ఇక్కడ y బార్ మైనస్ y2. y బార్ ఈస్ 44.28 and y2 is we got 65. If you type in the calculator
44.28 minus 65. We will get minus 20.72 mm. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మైనస్ తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, బేసిక్గా ఇట్ ఇస్ ఏ డిఫరెన్స్. ఒకవేళ మీరు మైనస్ తీసుకున్నా అక్కడ స్క్వేర్ చేసేసరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. కాబట్టి మైనస్ని నేను ఇక్కడే రిమూవ్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూ. b2 is 10 and d2 height 90 cube by 12 plus a2 900 hy2 20.72 square. We will get 10 into 90 cube divided by 12 plus 900 into 20.72 square. We will get 99 388 6.56 mm power 4. ఇలా మనం IXX2 కూడా చేసాం. ఇప్పుడు IXX3 ఈక్వల్స్ టు B3 D3 క్యూబ్ బై 12 ప్లస్ A3 hy3 స్క్వేర్. hy3 ఇక్కడ చేస్తున్నాను నేను. hy3 ఈక్వల్స్ టు y బార్ మైనస్ y3. That is equals to y bar mo 44.28, y3 is 115. If you type in the calculator, 44.28 minus 115, we will get minus 70.72 mm. మైనస్ ఎలాగో తీసేస్తున్నాం కాబట్టి రిమూవ్ చేస్తున్నాను. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు B3 90, D డెప్త్ 10 cube by 12 plus A3 hy3 square. A3 ఎంత మనకి 900 into hy3 70.72 square. క్యాలిక్యులేటర్లో టైప్ చేద్దాం. 90 into 10 cube divided by 12 plus 900 into 70.72 square. We will get 450,868 6.56 mm power 4. ఇక్కడ ఏమైంది, మనకి IXX1 2 3 3 వచ్చేసినాయి. ఇప్పుడు కంబైన్ చేద్దాం. IXX ఈక్వల్స్ టు IXX1 2900,284.16 ప్లస్ IXX2 99 388 6.56 plus IXX3 450,868 6.56. వీటన్నిటిని మనం క్యాలిక్యులేటర్లో చేస్తే we will get 84,02,857.28 mm పవర్ 4. ఇలా మనం IXX క్యాలిక్యులేట్ చేసాం కదా. సేమ్ ఇదే ప్రొసీజర్లోనే IYY కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. IYY ఈక్వల్స్ టు 3 రెక్టాంగిల్స్ కాబట్టి IYY1 IYY2 ప్లస్ IYY3. ఫస్ట్ IYY1 చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు IXX రాసినప్పుడు B1 D1 రాసాం. ఇక్కడ రాసేసరికి ఏమవుతుంది, రివర్స్. D1 B1 క్యూబ్ బై 12 ప్లస్ A1 అక్కడ HY1 రాసింటారు, ఇక్కడికి వచ్చేసరికి HX1 స్క్వేర్. మరి HX1 ఎక్కడి నుంచి వస్తుంది, HX1 ఈక్వల్స్ టు X బార్ మైనస్ X1. X బార్ ఎంత ఉంది మనకి 45 మైనస్ X1 60. విల్ గెట్ మైనస్ 15, మైనస్ తీసేస్తే విల్ గెట్ 15 mm. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. D1 ఫస్ట్ కాంపోనెంట్ డెప్త్ 20 అండ్ B1 విడ్త్ 120 క్యూబ్ బై 12 ప్లస్ ఏరియా 2400 ఇంటూ HX1 15 స్క్వేర్. దీన్ని మనం క్యాలిక్యులేటర్లో చేస్తే 20 ఇంటూ 120 డివైడ్ బై 12 ప్లస్ 2400 ఇంటూ 15 స్క్వేర్.
విల్ గెట్ 3420000 mm⁴. ఇది మనకి IYY 1. IYY 2కి వద్దాం. ఎలాగైతే అక్కడ D1 B1 ఉందో ఇప్పుడు ఏమవుతుంది, D2 B2 క్యూబ్ బై 12 ప్లస్ A2 HX2². HX2 దగ్గరికి వెళ్దాం. ఇక్కడ x బార్ మైనస్ x1, ఇక్కడ x బార్ మైనస్ x2, అండ్ x బార్ ఈజ్ 45, x2 ఈజ్ 5 ఈక్వల్స్ టు 40 mm. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. D2 డెప్త్ ఆఫ్ సెకండ్ వన్ 90, విడ్త్ ఆఫ్ సెకండ్ వన్ 10 క్యూబ్ బై 12 ప్లస్ A2 900 ఇంటూ HX2 40². దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90 ఇంటూ 10 క్యూబ్ డివైడ్ బై 12 ప్లస్ 900 ఇంటూ 40². విల్ గెట్ 1447500 mm⁴. ఇలా మనం IYY2 క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇదే ప్రొసీజర్లో IYY3 క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్గా సమ్ చేస్తాం. IYY3 ఈక్వల్స్ టు D3 B3 క్యూబ్ బై 12 ప్లస్ A3 HX3². ఇక్కడ మనం తీసుకుంటే HX3 ఈక్వల్స్ టు x బార్ మైనస్ x3. x బార్ ఏమో 45, x3 కూడా మనకి 45 కాబట్టి ఈజ్ ఈక్వల్ 0. ఇంకా 0 కాబట్టి టర్మ్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. 0² అంటే 0, మళ్ళీ దాన్ని మల్టిప్లై చేస్తే 0 కాబట్టి మొత్తం మనకి టర్మ్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. విల్ గెట్ ఓన్లీ D3 B3 క్యూబ్ బై 12, అండ్ D3 ఈజ్ డెప్త్ ఆఫ్ థర్డ్ కాంపోనెంట్ 10, అండ్ B3 ఈజ్ మనకి విడ్త్ ఎంత 90 క్యూబ్ బై 12. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 90 క్యూబ్ డివైడ్ బై 12. విల్ గెట్ 6075000 mm⁴. ఇప్పుడు టోటల్ సమ్ చేద్దాం. IYY ఈక్వల్స్ టు IYY1 ఎంత వచ్చింది, 3420000 ప్లస్ IYY2 1447500, IYY3 607500. టోటల్ సమ్ చేస్తే 3420000 ప్లస్ 1447500 ప్లస్ 607500. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5475000 mm⁴. ఈ ప్రొసీజర్లో మనం IXX యాజ్ వెల్ యాజ్ IYY కనుక్కోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.